Hi viewers, welcome to Telugu Wallet. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గి వాసుదేవ్ అంటే సద్గురు గారు బ్రెయిన్ సర్జరీ గురించి అనుచరులు ఇటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తలనొప్పి నిరంతర సమస్య కారణంగా సద్గురు ఎంఆర్ఐ చేయించుకున్నారట. దీనిలో ఆయన మెదడు సమస్యతో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. హడావిడిగా సర్జరీ కోసం తీసుకెళ్లారు. దేశ విదేశాల్లో ఉన్న సద్గురు అనుచరులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే మార్చి 17న ఢిల్లీలోని అపోలోలో ఆసుపత్రిలో ఆయనకు మెదడుకు సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స అనేది చేశారు. ఆయనకు ప్రాణాంతక మెదడు రక్తస్రావం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఈషా ఫౌండేషన్ షేర్ చేసిన వీడియోలో ఆధ్యాత్మిక గురువు అయిన చాలా రోజులుగా తలనొప్పితో బాధపడుతున్నారని అపోలోలో ఆయన న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. మొత్తానికి వైద్యులు ఎంఆర్ఐ చేయగా మెదడులో భారీ రక్తస్రావం కనిపించింది. 3 నుంచి 4 వారాల పాటు దీర్ఘకాలిక రక్తస్రావం వల్ల 24 నుండి 48 గంటల వ్యవధిలో తాజా రక్తస్రావం జరిగినట్లుగా నిర్ధారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి సద్గురు గారు కూడా చెప్పారు. ఏంటి అంటే ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మొత్తానికి సద్గురికి సంబంధించిన పరిస్థితి వైద్య శాస్త్రంలో చాలా ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో రోగి జీవితాన్ని కాపాడడానికి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్తున్నారు. మొత్తానికి లేకపోతే ఒకవేళ ప్రాణాలకి ప్రమాదం లేకపోతే కోమా లాంటి స్థితికి కూడా వెళ్ళొచ్చట. మెదడు రక్తస్రావంలో మెదడు కణజాలం పుర్రె మధ్య రక్తస్రావం జరిగినట్లుగా లేదా మెదడు కణజాలం లోపల మాత్రమే రక్తస్రావం జరుగుతుంది. కానీ ఈ స్ట్రోక్ మెదడు పుర్రె మధ్య రక్తం పేరుకుపోవడానికి కూడా కారణమవుతుందట. ఈ విషయమే అపోలో హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఒకవైపు బ్రెయిన్ హెమరేజ్ వల్ల తల భాగంలో వాపు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. దీనితో పాటు మిడ్ లైన్ పై ఒత్తిడి కూడా ఉండొచ్చట. దీని కారణంగా మిడ్ లైన్ వ్యతిరేక దిశలో కదలవచ్చు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది ప్రభావిత ప్రాంతంపై మాత్రమే కాకుండా ప్రభావితం కాని ప్రాంతంపై కూడా మెదడు నిర్మాణంపై ఒత్తిడి తెస్తుందట. డాక్టర్ సుధీర్ ప్రకారం అయితే ఇది అత్యవసర పరిస్థితి, రోగిని రక్షించడానికి నిరోధించడానికి తక్షణ శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పారు. మొత్తానికి మెదడు రక్తస్రావం పరిస్థితి సాధారణంగా గాయం కారణంగా ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చట. దీనితో పాటు ఈ పరిస్థితి అనియంత్రిత రక్తపోటు ఉన్నవారికి కూడా సంభవిస్తుందట. దీంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టడం, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైందని, ఇది రోగి మరణం లేదా వైకల్యానికి దారితీస్తుందని చెప్పారు. ఒకవేళ మన శరీరంలోని మెదడు కణాలు చనిపోతే అవి తిరిగి రావు. సద్గురు విషయంలో సమస్య ఏకైక లక్షణం నిరంతర తలనొప్పి. ఒకవేళ ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి వస్తే కనుక తీవ్రంగా పరిశోధించాలని నిపుణులు చెప్తున్నారు. తలనొప్పి కాకుండా బలహీనత, ముఖం, చేతులు, కాళ్ళు లేదా శరీరంలోని ఏదైనా భాగంలో పక్షవాతం కూడా రావచ్చట. ఇదే దీని లక్షణం కూడా కావచ్చని చెప్పారు. దీంతో పాటు చాలా మంది రోగుల్లో తల తిరగడం, వాంతులు, శారీరక అలసట, నిద్రపోవడం, మాట్లాడడం కష్టం వంటి లక్షణాలు కూడా చాలా కనిపిస్తాయి. దీంతో పాటు కొంతమంది రోగులు మింగడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దృష్టి నష్టం కూడా జరుగుతుంది. సమతుల్యతలో ఇబ్బంది వంటి లక్షణాలను కూడా అనుభవిస్తారు. అయినప్పటికీ కూడా దాని అత్యంత సాధారణ మొదటి లక్షణం ఏంటి అంటే తలనొప్పిగా పరిగణిస్తున్నారు. మెదడు రక్తస్రావాన్ని సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ ద్వారా కూడా గుర్తించవచ్చు. అయితే మన శరీర పరిస్థితిని బట్టి సర్జరీ చేయాలా లేక మందుల సహాయంతో ఆపగలమా అనే పరిస్థితి మాత్రం ఆ తీవ్రతను చూసి నిర్ణయిస్తారు వైద్యులు. మీరు ఈ భయంకరమైన పరిస్థితి నుండి దూరంగా ఉండాలి అనుకుంటే కనుక మీ రక్తపోటును నియంత్రించుకోండి, వ్యాయామం చేయండి, పొగాకుకి మద్యపానాన్ని మానుకోండి, అదేవిధంగా మీ జీవన శైలిని మెరుగుపరచుకోండి. దీంతో పాటు మధుమేహం ఉన్నవారు కూడా తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకునే విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పరిస్థితి మీ శరీరానికి మీకు కూడా రాకుండా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.